చేసుకుందాం. ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేంగలిన్ మా ప్రభా మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మరి ఎంతమంది బిడ్డలైతే ఆన్లైన్లో నీ వాక్యాన్ని వింటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం ద్వారా ప్రభా నీ ప్రజలు మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ మీ కృపగల హస్తాలు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేయండి అమ్మా బైబిల్ స్టడీ కొరకు. అలానే మరి సిక్కుగా ఉన్నటువంటి వారి కోసం శ్రీనివాస్ గారి మదర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆవిడ కూడా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కరోనా వల్ల, కాబట్టి ఆవిడ కోసం ప్రార్థన చేయండి. అలానే మీకు ఎవరికన్నా ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయా? పృథ్వీనా? చెప్పమ్మా పృథ్వీ. మమ్మీకి కూడా పాజిటివ్ వచ్చింది. పృథ్వీ వాడు మమ్మీ కోసం కూడా ప్రార్థన చేద్దామా. ఇంకెవరున్నారు? వెంకట్రావు గారు చెప్పండి అమ్మా. సార్, ఈ డానికి పావనికి దగ్గు జలుబు వస్తుంది సార్ 2 days నుంచి. ఎవరికమ్మా? డానికి పావనికి సార్. అవునా? ఓకే ఓకే. అంటే డైలీ చేస్తున్నారు కానీ ప్రేర్ చేయండి సార్. ఒకసారి టెస్ట్ చేసుకుంటే బాగుంటుందమ్మా. సరే, ప్రార్థన చేద్దాం. ఇంకేమైనా ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయా? ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేయండి ఈ చెప్పబడిన అంశాల కోసం. ప్రార్థన చేస్తున్నాను. ఏం కలిగి మా ప్రభా నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. రాత్రికాల సమయంలో ప్రభా బైబిల్ స్టడీలో భాగంగా ప్రభా నాయన సంఘముగా రీతిగా నాయన మేము కూడుకొని ఉండగా జూమ్లో ప్రభా మన నాయన నాకు దయచేసినటువంటి అవైలబిలిటీని బట్టి ప్రభా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన సంఘముగా ప్రభా నాయన మేము తండ్రి మరి కూడుకోలేనప్పటికీ కూడా ఈ యొక్క తండ్రి జూమ్లో ప్రభా నాయన అందరం కూడా ఏకీభవించడానికి ఆయన నేను చూపించినటువంటి కృపంతటిని బట్టి వందనాలు. ఈ వాక్యం యొక్క ప్రాముఖ్యతను ప్రాధాన్యతను ప్రభా ఎరిగిన వారంగా ఆయన ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రభాని మాకు దయచేసి ఉండగా మరి సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రభా అటెండ్ అవ్వడానికి నాయన వాక్యం ద్వారా బలపరచబడి ప్రభా ఆయన మేము శక్తిని బలాన్ని పొందుకోవడానికి ప్రతి విషయంలో కూడా ప్రభా నాయన మరి నీ మీద ఆధారపడడానికి కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రభా మరి సంఘము నాయన ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. మరి నాయన సంఘంలో నాయన అనేక మంది ప్రభా నేడున్నటువంటి ప్రభా ఈ కోవిడ్కి తండ్రి ఎఫెక్ట్ అయి సఫర్ అవుతుంటూ ఉన్నారు. శ్రీనివాసరావు గారి నాయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అలాగే వెంకట్రావు గారి నాయన కుటుంబాన్ని ప్రభా, ఇంకా సంఘంలో రాజ్ కుమార్ గారి కుటుంబాన్ని, ఆంజనేయ గారి కుటుంబాన్ని, పృథ్వీ వాళ్ళ అమ్మగారిని ప్రభా ప్రత్యేకంగా ఆయన ఇంకా ఎవరైతే ప్రభా సంఘంలో కోవిడ్తో సఫర్ అవుతూ ఉన్నారో పాజిటివ్ రిపోర్ట్ ఆయన వచ్చిన తర్వాత ప్రభా మరి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆందోళనను కూడా ప్రభా నాయన వారికి భయభ్రాంతుల్ని కలగజేయకుండా నీ యందు విశ్వాసం ఉంచి ప్రభా నీ మీద ఆధారపడి ఆయన యొక్క కోవిడ్ని జయించే కృప దయచేయమని నీవే ప్రభా స్వస్థపరచమని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. కృపల స్థల ప్రభావ మా కుటుంబాలన్నింటినీ అప్పజెప్పుకుంటూ ఈ సమయాన్ని నీ కృపల స్థలం మమ్మల్ని అప్పజెప్పుకుంటూ నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి దీవించి నీవే మయం పొందుకోమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 29 నుండి 34 వరకు ఉన్నటువంటి వచనాలు ఎవరికి వాళ్ళు చదువుకుందాం. ఆ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 29 నుండి 34 వచనం వరకు
మనం ధ్యానం చేద్దాం. మంచిది. చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో మనం పౌలు ఏథెన్స్లో చేసినటువంటి ఆ ప్రసంగాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. గతించినటువంటి వారాల్లో కూడా మరి ఏథెన్స్లో పౌలు మాట్లాడినటువంటి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్, తర్వాత ఆ మెసేజ్ని కూడా మనం ఎక్స్పౌండ్ చేసుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఈ ప్రసంగాన్ని గనక మనం చూస్తే రెండు ప్రాథమికమైనటువంటి అంశాలు మనకి ఈ ప్రసంగంలో కనపడతాయి. ఒకటి, పౌలు అక్కడ ఉన్నటువంటి సంస్కృతితో ఎట్లా కనెక్ట్ అవుతున్నాడు. అందుకనే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మెసేజ్లో ఆయన కల్చర్తో కనెక్ట్ అయ్యాడు. ఇదిగో నేను మీ యొక్క లేదంటే మీ ప్రాంతాన్ని నేను సంచరిస్తున్నప్పుడు నేను ఇది నోటీస్ చేశాను, అక్కడ తెలియబడని దేవునికి అనేటువంటి ఒక ప్రతిమను నేను చూశాను అని చెప్పి పౌలు అక్కడ ఉన్నటువంటి కల్చర్తో ఆయన ఇంటరాక్ట్ అయ్యాడు, కల్చర్తో ఆయన కనెక్ట్ అయ్యాడు. అది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మెసేజ్. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మెసేజ్లో ఆయన ఏదైతే కల్చర్తో ఆయన ఇంటరాక్ట్ అయ్యాడో దానిని ఆయన కరెక్ట్ చేస్తున్నాడు. మీరు గమనించారా? ఇవి రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మనము కల్చర్తో కనెక్ట్ అవ్వటం అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో, కల్చర్ని కరెక్ట్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. దేవుని వాక్యపు వెలుగులో ఆ సంస్కృతిలో ఉన్నటువంటి విషయాలతో మనము సువార్తని కనెక్ట్ చేస్తూనే సంస్కృతిలో ఉన్నటువంటి విషయాలు మనం అడ్రస్ చేసి వాటిని మార్చటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఒక ప్రశ్న నన్ను వేయనీయండి. ఇఫ్ యు ఆర్ కనెక్టింగ్ టు ద కల్చర్, ఆర్ యు కరెక్టింగ్ ద కల్చర్? చాలామంది ఏం చేస్తారంటే కల్చర్తో కనెక్ట్ అవుతారు కానీ కల్చర్ని కరెక్ట్ చేయరు. లేదంటే ఇంకొంతమంది ఏం చేస్తారంటే కల్చర్ని కరెక్ట్ చేస్తారు కానీ కల్చర్తో కనెక్ట్ అవ్వరు. నా మాట మీకు అర్థమవుతుందా? కల్చర్తో కనెక్ట్ అయ్యేవాడు కల్చర్ని కరెక్ట్ చేయట్లేదు, కల్చర్ని కరెక్ట్ చేసేటువంటి వాడు కల్చర్తో కనెక్ట్ అవ్వట్లేదు. కాబట్టి నేనేమంటానంటే ఇవి రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. You need to connect to the culture as well as you need to correct the culture. కల్చర్లో ఉన్న ప్రతిదానిని మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరత లేదు. కొన్ని విషయాలు ఏదైతే దేవుని వాక్యానికి భిన్నంగా ఆ సంస్కృతిలో ఉన్నాయో వాటిని మనం యాక్సెప్ట్ చేయకుండా వాటిని కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మనము పౌలు ఏదైతే విషయాల్ని ఆయన కరెక్ట్ చేశాడో కల్చర్లో వాటిని మనము ధ్యానం చేయబోతూ ఉంటున్నాం. దానిలో మొట్టమొదటి గనక మనం గమనిస్తే ఏదైతే విగ్రహారాధన అనేటువంటిది ఉందో ఆ విగ్రహారాధనని మొదటగా ఆయన కరెక్ట్ చేశాడు. ఏంటి అనేటువంటిది గనక చూస్తే పౌలు చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. మనము దేవుని సంతానమై ఉండి
మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని మీరు తలంచకూడదు అని చెప్పాడు పౌలు. కాబట్టి నేనేమంటానంటే, పౌలు ఏ రకంగా ఆయన కల్చర్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఆస్పెక్ట్ వర్షిపింగ్ అన్ ఐడల్, లేదంటే వర్షిపింగ్ అన్ ఇమేజ్. మీరు డిక్షనరీలో గనక ఐడల్ అనేటువంటి మాటకు మీరు అర్థము చూస్తే, ఐడల్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే an image used as an object of worship. అంటే ఒక ఆరాధనకు యోగ్యమైనటువంటి ఒక బొమ్మను కలిగి ఉండుట ఐడల్. ఇంకొక అర్థం ఏంటంటే వన్ దట్ ఈస్ అడోర్డ్, దేనైతే మనము అమితంగా ఆకాంక్షిస్తామో లేదంటే ఆరాధిస్తామో. అడోరేషన్ అనేటువంటి మాటకు 3 అర్థాలు ఉన్నాయి. ఒకటేంటంటే దేవునితో సమానముగా ఆరాధించుట, రెండోది చాలా దీర్ఘముగా ప్రేమించుట, మూడోది బాగా ఇష్టపడుట. అంటే విగ్రహారాధన అనేటువంటి దాన్ని క్రైస్తవులంగా మనం ఎట్లాగా అర్థం చేసుకోవాలి అని అంటే, ఏదైనా ఒక విషయాన్ని దేవునితో సమానంగా నువ్వు ఆరాధిస్తుంటే అది విగ్రహారాధన. దేనైతే నువ్వు నీ జీవితంలో అమితంగా ప్రేమిస్తున్నావో అది విగ్రహారాధన. దేనైతే నువ్వు బాగా ఇష్టపడుతున్నావో నీ జీవితంలో అది విగ్రహారాధన. కాబట్టి నేనేమంటానంటే, మనము ఆరాధించేటప్పుడు కానీ, మనము ప్రేమించేటప్పుడు కానీ, మనము ఇష్టపడేటప్పుడు కానీ ఎంతవరకు మనము ఆరాధిస్తున్నాం. నేనని దేవుణ్ణి కాదు, దేవుడు కాకుండా మిగతా వాటిని, అది డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంబంధాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. మనము దేనిని దేవుని కంటే ఎక్కువగా ఆరాధిస్తున్నాం, దేనిని మనము దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం, దేనిని మనము దేవుని కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాం. మై ఫ్రెండ్స్, దోస్ ఆర్ ద ఐడల్స్ ఇన్ అవర్ లైఫ్స్. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ రాత్రికాల సమయంలో పౌలు అక్కడ ఫిజికల్గా ఉన్నటువంటి విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాడు. మనమైతే ఆత్మీయంగా మన జీవితాల్లో దేవుని యొక్క స్థానాన్ని సబ్స్టిట్యూట్ చేసేటువంటి విషయాలు ఏమన్నా ఉన్నా వాటిని మనం తొలగించుకోవాలి. దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నా దానిని మనం తొలగించుకోవాలి. దేవుని కంటే మనం దేనిని ఎక్కువగా ఇష్టపడుతున్నా దానిని మనము తొలగించుకోవాలి. కాబట్టి పౌలు అంటున్నాడు, దేవుని యొక్క స్థానం దేనికి ఇవ్వటానికి వీలు లేదు. కాబట్టి కల్చర్లో ఉన్నటువంటి విగ్రహారాధన అనేటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో దానిని మొట్టమొదటగా పౌలు కరెక్ట్ చేశాడు. రెండో విషయం కనుక మనం గమనిస్తే, ఆ కల్చర్లో ఉన్నటువంటి ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే దెర్ ఈజ్ నో రిపెంటెన్స్. పశ్చాత్తాపం అనేటువంటిది ఆ కల్చర్లో లేదు. పోనీ ఈరోజు ఉన్నటువంటి మన జీవితాల్లో పశ్చాత్తాపం ఉందా? పౌలు అంటున్నాడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ రోజున మీరు గమనించండి, ఎన్ని సంఘాల్లో పశ్చాత్తాపం అనేటువంటిది ప్రకటించబడతా ఉంటుంది. పశ్చాత్తాపము అనేటువంటి అంశము
లేదంటే పాపాన్ని ఒప్పుకోవాలి, లేదంటే మార్పు చెందాలి అనేటువంటి అంశము నేటి సంఘాల్లో కొరవటానికి కారణం ఏంటంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే మనము చాలా సూపర్ఫిషియల్ వరల్డ్లో బ్రతుకుతున్నాం. మన సంబంధాలు సూపర్ఫిషియల్గా ఉంటాయి, మన మాటలు సూపర్ఫిషియల్గా ఉంటాయి, మన ప్రవర్తన సూపర్ఫిషియల్గా ఉంటుంది. ఎందుకంటే నేటి కల్చర్లో నోబడీ వాంట్స్ టు గో డీప్ ఇంటూ ఎనీ గివెన్ సిచ్యువేషన్. ఏ పరిస్థితిలో కూడా డీప్గా వెళ్ళటం ఎవరికి ఇష్టం లేదు. అంతా పైనే మనం బ్రతుకుతూ ఉంటున్నాం. కాబట్టి పైనే బ్రతికేటువంటి ఒక సంస్కృతిలో మార్పు అనేటువంటిది అది కొంత మన ప్రైవసీని కానీ లేదంటే మన ఆలోచనలు కానీ అది ఖండిస్తూ ఉంటుంది. అందుకనే మనం సంఘానికి వచ్చిన లేదంటే మనం బైబిల్ స్టడీస్లో ఉన్న మన స్త్రీల కూడికలలో మన దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పటికీ కూడా పశ్చాత్తాపము అనేటువంటి అంశాన్ని మనం పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎందుకో తెలుసా? వీఆర్ లివింగ్ వెరీ సూపర్ఫిషియల్లీ. మన క్రైస్తవ్యం చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది. మన పలకరింపులు, మన హావభావాలు, మన ఇమోషన్స్ లేదంటే మన జీవితాలు చాలా సూపర్ఫిషియల్గా ఈ సంస్కృతిలో కొనసాగుతున్నాయి. రెండో విషయం ఏంటంటే ఎందుకు పశ్చాత్తాపము గురించి మాట్లాడలేదంటే చాలామందికి ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది. ఏంటో తెలుసా రాంగ్ అండర్స్టాండింగ్? పశ్చాత్తాపం అనేటువంటిది అది కృపకి ఆపోజిట్ ఏమో అనుకుంటా ఉంటారు. అందుకని మీరు గమనించారా, చాలామంది క్రైస్తవుల నోట్లలో నుండి కృప అనేటువంటి మాట బాగా ఎక్కువగా వస్తుంది, ప్రేమ అనేటువంటి మాట బాగా ఎక్కువగా వస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు అంటే ప్రేమ కృప మాత్రమే అనుకుంటున్నారు. అందుకనే పశ్చాత్తాపం గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే పశ్చాత్తాపం గురించి మాట్లాడితే అది దేవుని కృపకు ఆపోజిట్ ఏమో అని అనుకుంటా ఉంటున్నారు. నేను అంటున్నాను ఇవి 2 కూడా మిస్నోమర్సే. అందుకనే నేటి సంఘాల్లో పశ్చాత్తాపం కొరవడుతుంది, ప్రజల్లో ఆ మార్పు ఉండట్లేదు. మన సంఘానికైతే వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం, లేదంటే యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం, కానీ డీప్ విత్ ఇన్ అవర్ హార్ట్స్ దేర్ ఈస్ నో రిపెంటెన్స్. కానీ దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం గమనిస్తే రిపెంటెన్స్ అన్న దానికి చాలా ప్రాధాన్యత ఉంది. మీరు ఓల్డ్ టెస్టిమెంట్లో కనుక మీరు గమనిస్తే ఇశ్రాయేలీలు వాళ్ళు ఏమంటారు, పశ్చాత్తాపపడాలి అనేటువంటి విషయం ప్రవక్తల గ్రంథాల్లో చాలా స్పష్టంగా తెలియచేయబడింది. అలానే మీరు కొత్త నిబంధనకు వస్తే పశ్చాత్తాపపడటం అనేటువంటి ఆ మాట దాదాపు 55 సార్లు మనం దేవుని వాక్యంలో రిపీట్ అవటం మనం చూస్తాం. అలానే యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను దేని గురించి ఆయన ప్రకటించాడు? సర్పసంతానమా, మీరు మారాలి, లేదంటే మీరు పశ్చాత్తాపపడాలి, మారు మనసు పొందాలి అనేటువంటి విషయాన్ని యోహాను ప్రకటించాడు. ఆ మాటకు వస్తే యేసుప్రభువు వారు ఏం ప్రకటించాడు? మీరు తర్వాత చదువుకోండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో చాలా క్లియర్గా యేసుప్రభువు వారు పశ్చాత్తాపం గురించి మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, 12 మంది అపోస్తలులకి ఆయన కమిషన్ ఇచ్చినప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్పాడు, ప్రజలు మార్పు చెందాలి. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో కూడా ప్రభు అన్నాడు, ఇదిగో నేను కేవలం నీతి కొరకు రాలేదు, పాపులు పశ్చాత్తాపపడాలి అనేటువంటి విషయాన్ని అక్కడ చాలా క్లియర్గా ప్రభువు మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, ఏదైతే ప్రభువు గ్రేట్ కమిషన్ ఇచ్చాడో లూకా సువార్తలో ఉన్నటువంటి ఆ గ్రేట్ కమిషన్ యొక్క వర్షన్ కనుక మీరు చూస్తే 24వ అధ్యాయం 47వ వచనంలో ప్రభు అన్నాడు, పశ్చాత్తాపం గురించి ప్రకటించమని చెప్పాడు. అంతెందుకు, మొట్టమొదటిగా పేతురు ఆయన అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆయన ప్రసంగం చేసినప్పుడు ఆయన పశ్చాత్తాపం గురించి, మీరు ఇదిగో యూదులారా
మీరు పశ్చాత్తాపపడాలి అని చాలా క్లియర్గా ఆయన ప్రకటించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం అనేటువంటిది దేవుడు కోరుకునేది. అందుకే మీకు ఇంకొక బైబిల్ వచనం ఇచ్చాను. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అంటాడు, మారు మనసు పొందవల్లని కోరుచు. అంటే దాని అర్థం ఏంటి? 2 పేతురు పత్రికలో గాడ్ వాంట్స్ యూ టు బి బోర్న్ అగైన్, గాడ్ వాంట్స్ యూ టు రిపెంట్. ఇక్కడ అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో పౌలు ఇంకా స్ట్రాంగ్ వర్డ్ వాడుతున్నాడు. ఇదేదో విష్ గురించి మాట్లాడట్లా, ఇట్ ఈస్ ఎ కమాండ్. పశ్చాత్తాపపడమని, మారు మనసు పొందమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అనేటువంటి విషయం పౌలు చాలా స్పష్టంగా తెలియచేశాడు. బహుశా నేను అంటున్నాను, ఈ స్టేట్మెంట్ చెప్పేటప్పటికీ అక్కడ చాలామంది కూడా వాళ్ళు ప్రసంగం విని లేచి వెళ్ళిపోయారు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకంటే పీపుల్ దే డోంట్ వాంట్ టు రిపెంట్, పీపుల్ దే డోంట్ వాంట్ టు చేంజ్. అంటే వాళ్ళు సూపర్ఫిషియల్గా బ్రతకటానికే ఇష్టపడుతున్నారు, కానీ వాళ్ళు పశ్చాత్తాపడి తమ మార్గాలు మార్చుకోవటానికి ఇష్టపడట్లేదు. అందుకే ఒక ఆయన అన్నాడు, ఇంటలెక్చువల్స్ లవ్ టు డిస్కస్ బట్ దే హేట్ టు డిసైడ్. చాలామంది జ్ఞానులు అనుకున్నటువంటి వాళ్ళు, తెలియగల వాళ్ళు సబ్జెక్టు గురించి మాట్లాడతారు కానీ నిర్ణయాలు తీసుకోలేరు. ఎందుకో తెలుసా? నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది నీ జీవితంలో కొన్ని మార్పులు కోరుకుంటా ఉంటుంది. అందుకని క్రైస్తవ్యంలో కూడా అలవాటైపోయింది, గంటల గంటలు మాట్లాడుతున్నాం మనం. ఏమండి, మాటలాపి ముందు ప్రవర్తనలు మార్చుకోండి. మాటలు మాట్లాడింది చాలు, మనకు మాటలు ఎక్కువైపోయినాయి, మన జీవితాల్లో మార్పు కనబట్టలేదు. కారణం ఏంటంటే వీ వాంట్ టు డిస్కస్ ద థింగ్స్ బట్ వీ డోంట్ వాంట్ టు డిసైడ్ ఆన్ ద క్రూషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఒప్పుకోవటానికి, మనము డిసైడ్ చేయటానికి, మార్పు చెందటానికి మనం ఇష్టపడలేదు. ఎన్ని సంవత్సరాలు మన జీవితాల్లో దొర్లుతున్నా మన జీవితాలు మాటలతోనే మిగిలిపోతున్నాయి, కానీ క్రియలలో ఆ పశ్చాత్తాపం, క్రియలలో ఆ మార్పు కనబట్టలేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక సంగతి నన్ను చెప్పనీయండి, పశ్చాత్తాపం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకో తెలుసా? నువ్వు పశ్చాత్తాపడపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. కాబట్టి ఇది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యొక్క మంచి సైనికులుగా ఈరోజు మనము దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు, దాని గురించి మనం డిబేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. యు నీడ్ టు జస్ట్ ఒబే. కమాండ్ అనేటువంటిది ఒబీడియన్స్ కొరకు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పశ్చాత్తాపం అనేటువంటిది మనకి కష్టమవుతుందో తెలుసా? పశ్చాత్తాపం అనేటువంటిది మార్పుని కోరుకుంటూ ఉంటుంది. మార్పు అనేటువంటిది మన జీవితాలకి కంఫర్టబుల్గా ఉండదు. అందుకనే మనలో చాలామంది పశ్చాత్తాపడటానికి ఇష్టపడలేదు. పశ్చాత్తాపం అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవటానికి హీబ్రూలో 2 పదాలు వాడబడ్డాయి. ఒకటి నఖం, నఖాం అని అంటారు. నఖం అంటే టు చేంజ్ ద వర్డ్, టు చేంజ్ యువర్ మైండ్, వెనక్కి తిరుగుట. మనకి కమాండర్ ఆజ్ఞిస్తాడు కదా, పీచే ముడ్ అంటే వెనక్కి తిరగమని. సో పశ్చాత్తాపం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే వెనక్కి మళ్ళుట. ఇంకొక మాట ఉంది, సూ అనేటువంటి వర్డ్ హీబ్రూలో దాదాపు పాత నిబంధనలో 600 సార్లు ఆ పదం వాడబడింది. దానికి అర్థం ఏంటంటే మళ్ళుట, లేదంటే వెనక్కి తిరిగి వచ్చుట, లేదంటే వెతకుట, లేదంటే తిరిగి రెస్టోర్ చేయబట్టం. అలానే న్యూ టెస్టిమెంట్లో కూడా ఒక గ్రీక్ వర్డ్ వాడబడింది. ఆ వర్డ్ ఏంటంటే మెటనోనియా. ఇన్ఫ్యాక్ట్ అదే పదము నుండే మెటామార్ఫసిస్ అనేటువంటి పదము కూడా మనకి వస్తూ ఉంటుంది.
మెటనోనియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే టు చేంజ్, పరివర్తన చెందుట. కాబట్టి పశ్చాత్తాపము అనేటువంటిది ప్రధానంగా నీ మనస్సు మారుట. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, నువ్వు ఏదైతే మార్గంలో వెళ్తున్నావో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా నువ్వు ఆలోచించాలి. దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా నువ్వు నడవాలి. ఎందుకంటే రిపెంటెన్స్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఎ డెసిసివ్ చేంజ్ ఇన్ డైరెక్షన్. నువ్వు దిశను మార్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించాలి. పశ్చాత్తాపం గురించి మనం ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు, మొట్టమొదటిది రిపెంటెన్స్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. పశ్చాత్తాపం అనేటువంటిది దేవుని యొక్క బహుమానం. ఎందుకంటే మనకై మనము పశ్చాత్తాపడటం అసంభవం, మనకై మనము మార్పు చెందటం అది అసాధ్యం. మార్పు అనేటువంటిది దేవుడు కలగజేయాలి. అందుకని అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 18వ వచనంలో కానీ, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో కానీ దేవుడు మార్పు కలగజేయాలి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా రాయబడింది. అంటే దేవుడు మార్పు అనేటువంటి బహుమానం ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఇవ్వకపోతే ఆ వ్యక్తి మార్పు చెందలేడు, ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడు, ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడవు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకనే గమనించండి, రక్షణ విషయంలో మనము ప్రార్థన చేయగలుగుతాం, రక్షణ విషయంలో మనము సువార్త ప్రకటించగలుగుతాం, కానీ ఒక వ్యక్తి యొక్క జీవితంలో పశ్చాత్తాపము, మార్పు మనము కలగజేయలేం. అది దేవుడు మాత్రమే కలగజేయగలడు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, పశ్చాత్తాపము ఏది కాదో కూడా మనం తెలుసుకోవాలి. పశ్చాత్తాపం అంటే ఇట్ ఈస్ నాట్ మియర్ సారో ఫర్ సిన్. చాలామంది సారీ అనేటువంటి మాట అంటారు. మై ఫ్రెండ్స్, సారీ ఈజ్ నాట్ రిపెంటెన్స్. నువ్వు సారీ చెప్పటం పశ్చాత్తాపము కాదు. నువ్వు ఎంత కన్నీళ్లు కారుస్తున్నావో అది పశ్చాత్తాపము కాదు. ఎందుకంటే యూదా ఇస్కరియోతు కూడా యేసు ప్రభువుని అప్పగించిన తర్వాత ఏం చేశాడు? హీ ఫెల్ట్ సారీ. చివరికి యేసు ప్రభువుని అప్పగించడం ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని కూడా తీసుకెళ్ళి దేవాలయంలో విసిరివేసి వెళ్ళి చెట్టుకి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. కాబట్టి యూదా ఇస్కరియోతు డిడ్ హీ నాట్ ఫీల్ సారీ యేసు ప్రభువుని అప్పగించినందుకు? ఎస్, హీ ఫెల్ట్ సారీ. నేను అంటున్నాను, చాలా ఈజీగా మనం సారీ సారీ అంటాం. సారీ ఈజ్ నాట్ రిపెంటెన్స్. రెండో విషయం, చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ప్రభు దగ్గరికి వచ్చి ఒక వాగ్దానం చేసేస్తారు. ప్రభా, రేపటి నుండి నీ కోసం నేను బతికేస్తాను ప్రభా. దట్ ఈస్ నాట్ రిపెంటెన్స్. లేదంటే వాచ్ నైట్ సర్వీస్లోకి వచ్చేసి ప్రభా ఈ సంవత్సరం అంతా ఇదిగో నీ కోసం నేను బ్రతుకుతాను ప్రభా, ఇదిగో నీకెందుకు ప్రభా నేను మాట ఇచ్చేస్తున్నాను, ఈ సంవత్సరం అంతా నేను ఇట్లా బతికేస్తాను ప్రభా అని దేవునికి మాట ఇవ్వటం పశ్చాత్తాపం కాదు. రిపెంటెన్స్ ఈజ్ ఎ డెసిషన్. యు నీడ్ టు మేక్ ఏ కాన్షియస్ డెసిషన్. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం ఏంటా నిర్ణయం? గతమంతటిలో నువ్వు దాన్ని బ్రేక్ చేసుకొని దేవునికి ఇష్టపూర్వకంగా నువ్వు జీవించాలి అనేటువంటి ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకొని దేవుని ఇష్టపరిచే రకంగా జీవించేటువంటి ఆ జీవన శైలిని నువ్వు అలవర్చుకోవటం పశ్చాత్తాపం. కాబట్టి నువ్వు గంటల గంటల ప్రభు సన్నిధిలో ఏడ్చి నేను పశ్చాత్తాపడాను అని అనుకోమాక.
యు ఆర్ ఫీలింగ్ సారీ, యు ఆర్ ఫీలింగ్ గిల్టీ, బట్ యు ఆర్ నాట్ రిపెంటింగ్. లేదా దేవుని దగ్గరకు వచ్చేసి బ్లాంకెట్ ప్రామిస్ చేసేసి, ప్రభా నేను ఈ సంవత్సరం ఇది చేసేస్తాను, రేపు ఇది చేసేస్తాను, ఈ నెలలో ఇది చేసేస్తాను, నేను ఇట్లా ఆ కబుర్లు చెప్పమాకండి దేవునికి. అది పశ్చాత్తాపం కాదు. నిజంగా మార్పు చెందటం అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ వెరీ హార్డ్ వర్క్. అంత ఈజీ కాదు. నువ్వు ఏదైతే నువ్వు చేస్తా వస్తున్నావో, ఏదైతే నువ్వు అలవాటు పడుకుంటూ వచ్చావో, దానంతటినీ బ్రేక్ చేసుకొని నూతనమైనటువంటి మార్పు దిశగా అడుగులు వేయటం అంత ఈజీ కాదు. కానీ నువ్వు ఆ అడుగు వేసిన రోజునే నీ జీవితంలో మార్పు వచ్చినట్లు. అందుకే నేను అంటాను, నువ్వు క్రైస్తవుడు అయితే నీ జీవితంలో మార్పు స్పష్టంగా కనపడాలి. నీ నిర్ణయాల్లో మార్పు కనపడాలి. నువ్వు ఆలోచించే విధానాల్లో మార్పు కనపడాలి. నువ్వు జీవించేటువంటి జీవన శైలిలో మార్పు కనపడాలి. ఇఫ్ దెర్ ఈస్ నో రియల్ చేంజ్, యు ఆర్ నాట్ రిపెంటింగ్. బహుశా యు ఆర్ ఫీలింగ్ సారీ, ఆర్ యు ఆర్ మేకింగ్ సమ్ బ్లాంకెట్ ప్రామిసెస్ బిఫోర్ గాడ్, బట్ యు ఆర్ నాట్ రిపెంటింగ్. ఎందుకో తెలుసా? తప్పిపోయిన కుమారుడు గురించి ప్రభు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు. దాని అర్థం ఏంటి? వెన్ హీ కేమ్ బ్యాక్ టు ద సెన్సెస్. ఏంటి అతనికి వచ్చిన బుద్ధి అని అంటే గనక, తాను చేసింది తప్పు అనేటువంటి విషయాన్ని మొదటగా గ్రహించాడు. రెండోది, తాను ఏదైతే జీవితాన్ని జీవిస్తున్నాడో దాన్ని అబ్రప్ట్గా బ్రేక్ చేసి తండ్రి దగ్గరికి వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నాడు. బహుశా తప్పిపోయిన కుమారుడు, నా తండ్రికి నేను ముఖం ఎట్లా చూపిస్తానులే, ఇక్కడే నేను కాలక్షేపం చేసేస్తాను, ఈ జీవితం ఇంతేలే, నా కర్మ ఇంతేలే అని అక్కడ బతికేయలే. మన మాటలో చెప్తున్నా నేను. ఆయన ఏం చేశాడంటే, వెన్ హీ కేమ్ బ్యాక్ టు ద సెన్సెస్, తన ఫూలిష్నెస్ తనకు అర్థమైనప్పుడు, తన రాంగ్ డెసిషన్స్ తనకు అర్థమైనప్పుడు ఏం చేశాడు? తిన్నగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నేను అంటాను, మేకింగ్ ఏ కాన్షియస్ డెసిషన్ టు గో టు ద ఫాదర్, అది రిపెంటెన్స్ అంటే. మీరు గమనించారా? యూదా ఇస్కరియోతుకి తప్పిపోయిన కుమారుడికి ఉన్నటువంటి తేడా చూసారా? ఇద్దరూ తప్పు చేసినటువంటి వాళ్ళే. ఇద్దరు కూడా దే ఫెల్ట్ సారీ. కానీ తప్పిపోయిన కుమారుడు క్షమించబడ్డాడు, యూదా ఇస్కరియోతు క్షమించబడలా. కారణం ఏంటో తెలుసా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు, క్షమించమని అడిగాడు, తండ్రితో కలిసి తాను జీవితాంతం బతికాడు. చూసారా? మళ్ళా తన పాత జీవితానికి వెళ్ళలేదు, తన పాత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళలేదు, తన పాత జీవితం వైపుకి అసలు మరలనే లేదు. ఆయన ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తన జీవితాంతము తండ్రితో జీవించాడు. దట్ ఈజ్ రిపెంటెన్స్. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? దేవాలయానికి వెళ్ళాడు, కానుకలు ఆ డబ్బులు అక్కడ పడేశాడు. పోనీ దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. నేను అంటున్నాను, తప్పిపోయిన కుమారుడు పరలోకానికి వెళ్ళాడు, యూదా ఇస్కరియోతు నరకానికి వెళ్ళాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో పాటే ఉన్నాడు. కానీ యూదా ఇస్కరియోతు మార్పు చెందినవాడు కాదు. చివరికి చనిపోయి నరకానికి వెళ్ళాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకో తెలుసా? పశ్చాత్తాపము లేకపోతే, మారు మనసు లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్తాం కుదరదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. కుదరదు అంతే. నిన్ను పరలోకానికి తీసుకెళ్లేటువంటి ఒకే ఒక్క అంశం పశ్చాత్తాపడటం. నువ్వు పశ్చాత్తాపడేవో అనేటువంటి విషయం ఎట్లాగ అర్థమవుద్దంటే, నీ జీవితంలో మార్పు స్పష్టంగా కనపడాలి.
దేవునితో జీవించేటువంటి ఆ మార్పు నీ జీవితంలో లేనట్లయితే నువ్వు పశ్చాత్తాపడలేదు. బహుశా నువ్వు చర్చికి వెళ్తూ ఉండవచ్చు, లేదంటే నువ్వు యాక్టివిటీస్లో బిజీగా ఉండొచ్చు. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ చేంజ్ ఇన్ లైఫ్ విచ్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్, యు ఆర్ నాట్ born again, you don't have repentance. నువ్వెవరవంటే ఇస్కరియోతు యూదావి, నువ్వు తప్పైన కుమారుడు కాదు. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని గమనించండి. అందుకే పౌలు అంటున్నాడు, మారు మనసు పొందవల్లని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ జీవితానికి పశ్చాత్తాపం లేకపోతే, ఆ మార్పు లేకపోతే, ఆ మార్పు నొందిన జీవితం నీ దగ్గర లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు. నువ్వు ఎవడమైనా సరే, నువ్వు బాప్తిసం తీసుకొని ఉండొచ్చు, లేదంటే నువ్వు యాక్టివిటీస్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తుండొచ్చు, స్టేజ్ మీద నిలబడి నువ్వు పాటలు పాడుతుండొచ్చు, లేదంటే నువ్వు వాక్యం చెప్పొచ్చు, లేదంటే నువ్వు సండే స్కూల్ టీచ్ చేయొచ్చు, లేదంటే నువ్వు యూత్ టీచ్ చేయొచ్చు, లేదంటే నువ్వు ఏమన్నా చేయి. ఎవడు కావాలండి? ఈ యాక్టివిటీస్ ఏవి నేను పరలోకానికి తీసుకెళ్ళావు. ప్రియులారా గమనించండి, రిపెంటెన్స్ అనేటువంటిది ఇట్ ఈస్ ద లైన్ బిట్వీన్ హెవెన్ అండ్ హెల్. గుర్తుంచుకోండి, ఆ పశ్చాత్తాపం మన జీవితాల్లో ఉందా? ఈ రాత్రికాల సమయంలో మనము గమనించుకోవాలి. ఏమంట? పశ్చాత్తాపం పడపోతే ఏం జరుగుద్దండి? ఏమండి, దేవుని కృప, దేవుని తీర్పు మాత్రమే కాదండి. ఏమన్నాడు ఇక్కడ? దెర్ ఈస్ గోయింగ్ టు బి ఏ జడ్జ్మెంట్. దేవుని తీర్పు అది ఈ లోకంలో వస్తుంది, నిత్యత్వంలో కూడా వస్తుంది. ఇక్కడ 31వ వచనంలో పౌలు కొన్ని విషయాలు చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి నేను అంటాను, ద సర్టెనిటీ ఆఫ్ ద జడ్జ్మెంట్. ఏమండి చూడండి, 17వ అధ్యాయం 31వ వచనం ఏమన్నాడు అక్కడ? తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. గాడ్ హ్యాస్ డిసైడెడ్ ఏ డే ఆఫ్ జడ్జ్మెంట్. ప్రియులారా గమనించండి, విశ్వాసులకు పరలోకంలో క్రీస్తు ఎదుట బీమా సీట్ ఆఫ్ జడ్జిమెంట్ ఉంది. అది పరలోకంలో ప్రవేశం కొరకు కాదు, విశ్వాసిగా నీ జీవితాన్ని బట్టి, నీ నిర్ణయాలను బట్టి దేవుడు నీకు ఇచ్చేటువంటి ప్రతిఫలం, నిత్యత్వంలో దేవుడు నీకు ఇచ్చేటువంటి పొజిషన్, దేవుడు నీకు ఇచ్చేటువంటి రివార్డ్. అవిశ్వాసులకి దేవుడు గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అనేటువంటిది ఆయన నిర్ణయించాడు, ఒక దినమును నిర్ణయించాడు. ఆల్ ది అన్సేవ్డ్ పీపుల్ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ జీసస్ క్రైస్ట్. కాబట్టి పౌలు అంటున్నాడు, ద సర్టెనిటీ ఆఫ్ జడ్జిమెంట్. మై ఫ్రెండ్స్, జడ్జిమెంట్ అనేటువంటిది ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. అది జరుగుతుంది, ఇట్ కెనాట్ బి అవాయిడెడ్. తప్పించుకోలేవు. అంత మాత్రమే కాదు, ఆ దినం ఎప్పుడో నీకు నాకు తెలియదు. యు నీడ్ టు అండర్స్టాండ్. సంఘముగా మారుమనసు పొందిన వ్యక్తిగా యేసు ప్రభు మధ్యాకాశాలు ఎప్పుడైనా వస్తాడు, సంఘము ఎత్తబడుతుంది, అక్కడ బీమా సీట్ ఆఫ్ జడ్జిమెంట్లో మనం నిలబడాల్సిందే. యు నెవర్ నో ఏ రోజు అది. అలానే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎప్పుడు చనిపోతాడో తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్లో అక్కడ నిలబడాల్సిందే. కాబట్టి పౌలు అంటున్నాడు, చాలా క్లియర్ చెప్తున్నాడు, కేటగిరీగా చెప్తున్నాడు, దేవుడు న్యాయపు తీర్పుని నిర్ణయించాడు. రెండో విషయం, ద స్కోప్ ఆఫ్ జడ్జిమెంట్. ఎవరికి ఈ తీర్పు అనంటే ఒక్కళ్ళని లేదండి, భూలోకమునకు. దాని అర్థం ఏంటి? భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా దేవుని ఎదుట తీర్పు తీర్చబడాలి, నిలబడాల్సిందే. యు నీడ్ టు అండర్స్టాండ్. అంటే ఈ లోకములో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా దేవుని ఎదుట తీర్పులో నిలబడాల్సిందే. ద స్కోప్ ఆఫ్ జడ్జిమెంట్.
మూడోది ద స్టాండర్డ్ ఆఫ్ జడ్జిమెంట్. దేనిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు? నీతిని అనుసరించి. చూసారా, గాడ్స్ స్టాండర్డ్ ఈజ్ గాడ్స్ రైచియస్నెస్. అమ్మా, ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. లోకం యొక్క రైచియస్నెస్ కాదు, నువ్వు చేసే మంచి పనులు బట్టి కాదు దేవుడు తీర్పు తీర్చేది. నువ్వు చేసే దాన ధర్మ క్రియను బట్టి కాదు దేవుడు తీర్పు తీర్చేది. ఆయన నీతిని అనుసరించి ఆయన తీర్పు తీరుస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? గాడ్స్ రైచియస్నెస్ ఈజ్ ద హైయెస్ట్ స్టాండర్డ్. ఆ రైచియస్నెస్కి చేరుకోగలిగింది ఒక మారు మనసు పొందిన వ్యక్తి మాత్రమే. అదేంటి, మారు మనసు పొందిన వ్యక్తి అంత గొప్పోడా? కాదు కాదు. మారు మనసు పొందిన వ్యక్తికి మాత్రమే, పాపం విషయంలో పశ్చాత్తాపపడిన వ్యక్తికి మాత్రమే, స్పష్టమైనటువంటి మార్పు కలిగి ఈ లోకములో జీవించిన వాడు మాత్రమే వాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. ఎందుకు? యేసుక్రీస్తు యొక్క నీతి వాడికి ఆపాదించబడుతుంది కాబట్టి మారు మనసు పొందిన వ్యక్తి యేసుక్రీస్తు యొక్క నీతిని ధరించుకుంటాడు. కాబట్టి అతను దేవుని యొక్క తీర్పుని తప్పించుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆ స్టాండర్డ్ని అతను మీట్ అవుతాడు. అందుకనే మారు మనసు పొందిన వ్యక్తి ఎవడు కూడా నరకానికి వెళ్ళడం. బహుశా నువ్వు మారు మనసు పొందానని ఎజ్యూమ్ చేసుకుంటున్నావేమో, అందుకే నరకానికి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. కాను, మారు మనసు పొందిన వ్యక్తి నరకానికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క నీతి వాడు ధరించుకున్నాడు కాబట్టి. అందుకే దానిని ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటాం, ఆపాదించబడినటువంటి నీతి. కాబట్టి నేనేమంటానంటే, దేవుని నీతి అనేటువంటి స్టాండర్డ్ కాబట్టి ఆయన ముందు నిలబడినప్పుడు ఇక నువ్వు దేవునికి నువ్వే సాక్ష్యం ఇవ్వక్కర్లా, నీ జీవితం అంతా అక్కడ కనపడుతుంది. ఇంకా అక్కడ నువ్వు ప్రశ్నలు సమాధానాలు ఏమి ఉండవు, అక్కడ డిబేట్స్ ఏమి ఉండవు, అక్కడ నువ్వు వంకలు చెప్పడానికి ఏమీ లేదు. లేదా అక్కడికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని గగ్గోలు పెడితే కుదరదు. నేనంటాను, లీగల్గా ఆయన ఎదుట నిలబడటానికి నీకు స్టాండర్డ్ ఉండదు, నీకు ఆ స్కోప్ ఉండదు. కాబట్టి ప్రియులారా గమనించండి, పౌలు అందుకని చెప్తున్నాడు ద సీరియస్నెస్ ఆఫ్ రిపెంటెన్స్. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ విచ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. దేవుడు తీర్పుని నిర్ణయించాడు, భూలోకమంతటికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. అంత మాత్రమే కాదు, నీతిని అనుసరించి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఈరోజు నువ్వు దేవుని మీద వంకలు పెట్టగలుగుతావు, కానీ ఆ రోజు నువ్వు దేవుని మీద నిలబడినప్పుడు నువ్వు వంకలు పెట్టడానికి అవకాశం కూడా ఉండదు, ఆ ప్రసక్తి రానే రాదు. కాబట్టి పౌలు అంటున్నాడు, మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎ సీరియస్ అఫైర్. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నప్పుడు నీ జీవితంలో నువ్వు తొంగి చూసుకొని, ఒకవేళ నీ పాపముల విషయంలో నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది మార్పు చెందిన జీవితము నువ్వు జీవిస్తున్నావు అనేటువంటి ఆ క్లారిటీ నీకు లేకపోతే, ఇప్పుడే ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకొని, పాపం ఒప్పుకోవటం అంటే నాట్ ఫీలింగ్ సారీ, లేదా గంటల గంటలు కూర్చొని ఆడటం కాదు. నీ జీవితంలో స్పష్టముగా మార్పు వైపుకి నువ్వు అడుగు వెయ్యాలి. తప్పిపోయిన కుమారుడు ఎట్లాగైతే లోకాన్ని వదిలిపెట్టి, స్నేహితులను వదిలిపెట్టి, తన అలవాట్లను వదిలిపెట్టి, తన పాపపు స్థితిని వదిలిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చి తన జీవితాంతము తండ్రితో పాటు ఎట్లాగైతే జీవించాడో నీవు కూడా ఆ రకంగా జీవించాలి అనేటువంటి విషయాన్ని మొదటగా మనం గమనించాలి. కాబట్టి నేను అంటున్నాను, పౌలు కల్చర్ని కరెక్ట్ చేస్తున్నాడు, విగ్రహారాధనను కరెక్ట్ చేస్తున్నాడు, పశ్చాత్తాపం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తున్నాడు, దేవుని తీర్పు గురించి ఆయన వార్నింగ్ ఇస్తూ ఉంటున్నాడు. చూడండి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది ప్రజల దగ్గర నుండి. అమ్మ, ఈరోజు గొంతు దించుకొని
పాస్టర్లు ప్రసంగాలు చేస్తున్న ఈ 3 కోవల్లో మనము ఏదో ఒక కోవకి చెందిన వారమే. ఏంటి ఆ 3 కోవలు? చూడండి, 17:32 అంటాడు, మొట్టమొదటిది ద పీపుల్ హూ ఆర్ ఇన్ డెరిషన్. డెరిషన్ అంటే ఏమంటారు? అపహాస్యం చేసేటువంటి వాడు. వీళ్ళు మొట్టమొదటి బ్యాచ్. చూసారా, పౌలు ఎప్పుడైతే రిజరక్షన్ గురించి మాట్లాడాడో, ఎందుకంటే నేను చెప్పాను కదా, క్రైస్తవ సువార్తకు క్రీస్తు యొక్క పునరుద్ధానం ప్రధానమైనది. కాబట్టి ఎప్పుడైతే పౌలు రిజరక్షన్ గురించి మాట్లాడాడో ఆ క్రౌడ్లో డివిజన్ వచ్చేసింది. కొంతమంది దే బిగాన్ టు మాక్, అపహాస్యం చేశారు. ఎందుకో తెలుసా? నేను చెప్పాక ముందుగానే అక్కడ 2 రకాల స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. ఒకటి ఎపిక్యూరియన్లు ఉన్నారు, ఇంకోటి స్టోయిక్లు ఉన్నారు. ఎపిక్యూరియన్స్ అనేటువంటి వాళ్ళు ఎగ్జిస్టెన్షియలిస్ట్ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ప్రస్తుతం ఉన్న జీవితమే, పరలోకం లేదు, నరకం లేదు, ఆఫ్టర్ లైఫ్ లేదు అని నమ్మేటువంటి వాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే మరణము తర్వాత పునరుద్ధానం, ఆఫ్టర్ లైఫ్ గురించి పౌలు మాట్లాడాడో వాళ్ళు వెంటనే లేచి వెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? దే డోంట్ బిలీవ్ దట్. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటుండగా నీవు బహుశా దాన్ని ఒప్పుకోకుండా నువ్వు అపహాస్యం చేస్తున్నట్లయితే నీవు కూడా ఆ గుంపులో ఒకడివి. సెకండ్ గ్రూప్ ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? వీళ్ళు రిజెక్ట్ చేయలేదు, అట్లానే వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. వీళ్ళు చాలా తెలివైన బ్యాచ్. మన చర్చ చేసేటటువంటి వాళ్ళు చాలామంది కనబడతారు. వాళ్ళు రిజెక్ట్ చేయరు ప్రసంగాన్ని, దేవుని వాక్యాన్ని వాళ్ళు రిజెక్ట్ చేయరు. అమ్మో మళ్ళా భయం. అలానే దేవుని వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు తోచింది వాళ్ళు చేసేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళు అంటారు, ఆ పౌలు గారు ఇప్పుడు టైం అయిపోయింది, చర్చ టైం అయిపోయింది, ఇంకోసారి ఆలోచిద్దాం. ఈ బ్యాచ్, నా మాట మీకు అర్థమవుతుందా? ఆనాడు ఏథెన్స్లో ఉన్నారు ఆ బ్యాచ్, ఈరోజు సంఘాల్లో కూడా ఇటువంటి వాళ్ళు పుష్కలంగా ఉన్నారు. వీళ్ళు వాక్యాన్ని రిజెక్ట్ చేయరు, అట్లానే వాక్యాన్ని యాక్సెప్ట్ కూడా చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే సింప్లీ అవాయిడ్. ఇది ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాం. ఈ సంవత్సరం కాదే, వచ్చే సంవత్సరం చూద్దాం. ఈ నెల కాదే, వచ్చే నెల చూద్దాం. ఇప్పుడు కాదులే, మా అమ్మాయి పెళ్ళిందో చూద్దాం. ఇప్పుడు కాదులే, నా ఉద్యోగం వచ్చిందో చూద్దాం. ఇప్పుడు కాదులే, నా ప్రమోషన్ అయిందో చూద్దాం. ఇప్పుడు కాదులే, నేను రిటైర్మెంట్ అయిందో చూద్దాం. ఇక అంతే, చూద్దాం చూద్దాం చూద్దాం. వీళ్ళ బతుకంతా చూస్తూనే ఉంటారు. ఎప్పటికీ రాదు మార్పు వీళ్ళకి. నేను అంటున్నాను, దీస్ ఆర్ ద సెకండ్ గ్రూప్. అయితే 3వ గుంపు ఉన్నారు, ద పీపుల్ హూ యాక్సెప్టెడ్, ద పీపుల్ హూ మేడ్ ద డెసిషన్. ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో. మీకు సంగతి చెప్పనా? ఈరోజు దేవుని సేవకునిగా నాకు వాక్యం చెప్పడానికి మోటివేషన్ ఎవరో తెలుసా? చర్చికి వచ్చేటువంటి 100 మంది కాదు, 200 మంది కాదు, 300 మంది కాదు, అతి కొద్ది మంది ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపించి వాళ్ళ జీవితాల్లో మార్పు చెంది దేవునితో సాన్నిహిత్యంగా నడుస్తున్నారో వాళ్ళ కోసమే నేను ప్రసంగాలు చేస్తున్నాను. నా మాట మీరు వింటారా? ఐఎమ్ నాట్ స్పీకింగ్ టు ద క్రౌడ్స్, బికాజ్ ఐ నో చర్చిలో 300 మంది దేవుని వాక్యం వింటున్నా, ఇప్పుడు ఆన్లైన్లో 1000 మంది వాక్యం వింటున్నా. వీళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరో తెలుసా? ఇది విని వదిలిపెట్టేవాళ్ళు, లేదంటే ఇది విని అవాయిడ్ చేసేవాళ్ళు. చాలా తక్కువ మంది మాత్రమే దే మేక్ ఏ కాన్షియస్ డెసిషన్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ రాత్రికాల సమయంలో ఎందుకు నేను వాక్యం చెప్పడానికి నేను ప్రతి వారం ఇంత కష్టపడి సన్నద్ధమై ఎందుకు వాక్యం చెప్పడానికి వస్తున్నానంటే, ఐ నో దోస్ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ ద హార్ట్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, ద పీపుల్ హూ వాంట్ టు రిపెంట్ అండ్ చేంజ్ దేర్ వేస్. అటువంటి వాళ్ళ కోసమే ఈ వాక్యం. పౌలు అటువంటి వాళ్ళని 2 హైలైట్ చేశాడు.
ఇద్దరు పేర్లు మెన్షన్ చేశాడు. చూసారా? ఒక ఆయన పేరేమో దయోనియా. ఆయన ఎవరో తెలుసా? అరియోపగ సభలో చాలా ప్రాముఖ్యుడు. యాక్చువల్గా నేను ఇంతకుముందే చెప్పాను, అరియోపగస్ అనేటువంటిది అది ఆ ప్రాంతానికి సుప్రీం కోర్ట్ లాంటిది. సో ఆ సుప్రీం కోర్టులో 12 మంది లీడింగ్ మెన్ ఉంటారు. అంటే మన లెక్కలో చెప్పాలంటే చీఫ్ జస్టిసెస్. సో ఈయన ఎవరంటే డయోనియస్, హీఈస్ అ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, ఏథెన్స్ యొక్క సుప్రీం కోర్టులో. చర్చ్ ట్రెడిషన్ ఏం తెలియజేయబడుతుందో తెలుసా? హీ వెంట్ ఆన్ టు బికమ్ ద ఫస్ట్ పాస్టర్ అండ్ బిషప్ ఆఫ్ ఏథెన్స్. ఏథెన్స్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి ఆయన ఫస్ట్ బిషప్ అయ్యాడు, ఫస్ట్ పాస్టర్ అయ్యాడు. చూసారా? దేవుడు నిజంగా చాలా అన్లైక్లీ పీపుల్ని ఆయన మార్పు చేస్తాడు, వాళ్ళను ప్రభు వాడుకుంటాడు. ఎవరు గ్రహించారు ఆ రోజున పౌలు యొక్క ప్రసంగాన్ని బట్టి? ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన ప్రభువుని యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత ఆ ప్రాంతంలో పాస్టర్ అయి ఆయన దేవుని పరిచర్య చేశాడంటే ఎంత గొప్ప కార్యం దేవుడు ఆ రోజు చేశాడు. రెండో విషయం కనుక గమనిస్తే ఒక ఆడావిడ పేరు మెన్షన్ చేస్తాడు లూకా. ఎవరంటే దమరి అనేటువంటి ఒక ఆవిడ. ఇక్కడ ఒక విచిత్రాన్ని మీరు గమనించండి. ఆ పేట్రియార్కల్ కల్చర్లో ఆడవాళ్ళకి అంత ప్రాధాన్యత లేదు, అది మనందరికీ తెలిసిందే. అటువంటి సంస్కృతిలో ఉన్నటువంటి రోజుల్లో ఏథెన్స్ మార్సిల్ అనేటువంటి ఒక స్కూల్ ఆఫ్ లెర్నింగ్లో ఆవిడ స్త్రీగా అక్కడికి వచ్చి కూర్చొని పౌలు యొక్క వాక్యం విందంటే షీ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎన్ ఆర్డినరీ లేడీ. బహుశా షీ షుడ్ హ్యావ్ బీన్ ఏ స్పెషల్ ఉమన్. ఆవిడ ప్రతిస్పందించింది సువార్తకి, ఆవిడ అంగీకరించింది సువార్తని, ఆవిడ వెంబడించింది. బహుశా వారికి ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టో ప్రాముఖ్యతను బట్టో అపోస్తల కార్యాలు రాస్తున్నటువంటి లూకా వాళ్ళిద్దరి పేర్లు మెన్షన్ చేశాడు. మై ఫ్రెండ్స్, నేను ఒక సంగతి చెప్పనా, సువార్త అనేటువంటిది ఇట్ ఈస్ రాడికల్ ఇన్ నేచర్. నీ జీవితంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చేది సువార్త. ఈ లోకములో సంస్కృతిలో ఉన్న దానికి భిన్నంగా ఆలోచించేది, భిన్నంగా నిర్ణయాలు తీసుకునేది, భిన్నంగా ప్రవర్తించేది సువార్త. ఆ సువార్తను నమ్మినోడు క్రైస్తవుడు, పశ్చాత్తాపడినటువంటి వాడు. కాబట్టి నేను అంటున్నాను, నో క్రిస్టియన్ కెన్ బి సబ్జెక్టివ్ టు కల్చర్. ఎవ్రీ క్రిస్టియన్ ఆట్ టు బి కౌంటర్ కల్చర్. సంస్కృతికి భిన్నంగా నువ్వు నడవాల్సిందే. ఎందుకో తెలుసా? సువార్తకి అటువంటి రాడికల్ ఎఫెక్టివ్నెస్ ఉంది. అందుకే నేను చెప్తున్నాను, దేవుని కొరకమ్మ గుండె ధైర్యం ఉన్నోడే నిర్ణయాలు తీసుకుంటాడు. అవాయిడ్ చేసేవాడు, ఎస్కేప్ అయ్యేవాడు దేవుని కొరకు ఈ లోకంలో జీవించలేడు. ఎవడైతే రాడికల్గా నిర్ణయాలు తీసుకొని ఆ విప్లవాత్మకమైనటువంటి మార్పు కలిగి సంస్కృతికి భిన్నంగా, లోకానికి భిన్నంగా జీవిస్తాడో అటువంటి దమ్మున్నోడు క్రైస్తవుడు. సంస్కృతికి లోబడేవాడు క్రైస్తవుడు కాదు, సంస్కృతిలో కొట్టుకుపోయేవాడు క్రైస్తవుడు కాదు. కాబట్టి నేను అంటున్నాను, దానికి ధైర్యం కావాలి. అటువంటి రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో పౌలు యొక్క ప్రసంగాన్ని మనం వింటూ ఉంటున్నప్పుడు ఈ 3 ఆస్పెక్ట్స్ నేను అంటున్నాను, కల్చర్ని కనెక్ట్ అయ్యాడు, కల్చర్ని కరెక్ట్ చేశాడు. కరెక్షన్లో 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఐడోలేటరీని అడ్రస్ చేశాడు, రెండోది రిపెంటెన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియచేశాడు, మూడోది తీర్పు గురించి, దాని యొక్క ఆవశ్యకతను గురించి మాట్లాడాడు. ఈ 3 మాటలు విని వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్ టు నైట్? ఈ రాత్రికాల సమయంలో
మన రెస్పాన్స్ ఏంటి? ఏమండి, అక్కడ కూడా 3 గుంపుల వాళ్ళు ఉన్నారు. ఒకటి, వాళ్ళు ఆ ప్రసంగాన్ని అక్కడే దులిపేసి దాన్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు. ఈ రాత్రికాల సమయంలో ఈ బైబిల్ స్టడీ విని దుమ్ము దులిపేసుకొని వెళ్ళిపోతావా? రెండో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రిజెక్ట్ చేయలేదు, అట్లానే వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయలేదు, తర్వాత చూద్దాంలే అని దాన్ని అవాయిడ్ చేశారు, ఎస్కేప్ అయ్యారు. ఈ రాత్రికాల సమయంలో నీ రెస్పాన్స్ ఏంటి? డూ యూ వాంట్ టు ఎస్కేప్ ఆర్ టు వాంట్ అవాయిడ్? జాగ్రత్త, అది కుదరదు. 3వ గుంపు ఉన్నారు. దీస్ ఆర్ ద పీపుల్ హూ యాక్సెప్టెడ్ అండ్ మేడ్ ఏ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దేర్ లైఫ్స్. వారి జీవితాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు తెచ్చుకొని ఆ మార్పుతో దేవుని కోసం జీవించి దేవుని కోసం వాళ్ళు మరణించారు. అద్భుతమైనటువంటి ఆ ఇంపాక్ట్ని తీసుకొచ్చారు. ఈ రాత్రికాల సమయంలో నేను అంటాను, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? 3 వారాల నుండి పౌలు యొక్క ఏథెన్స్ యొక్క ప్రసంగాన్ని మనం వింటున్నాం. 3 వారాల నుండి ఈ భాగాన్ని మనం స్టడీ చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ రెస్పాన్స్ ఏంటి? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా, దేవుడు మనతో మాట్లాడుతుండగా నీ రెస్పాన్స్ ఏంటి? నా రెస్పాన్స్ ఏంటి? ప్రేమగలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించినట్టుగా, నీ వాక్యము కోరుకుంటున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు, పశ్చాత్తాపం అనేటువంటి ఆజ్ఞను ప్రభా నువ్వు ఇచ్చి ఉండగా, ఆ ఆజ్ఞకు లోబడి మా జీవితాల్లో పరివర్తన తెచ్చుకొని జీవితాంతము నీ కొరకు మేము జీవిస్తూ కల్చర్తో కనెక్ట్ అవటం మాత్రమే కాదు, కల్చర్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటా నీ సువార్తను ప్రకటించేటువంటి కృప మా ప్రతి ఒక్కరికి దయచేయండి. చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని మీరు స్వస్థపరచండి. మీ స్వస్థత, మీ విడుదల మీరు దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగిస్తాను. గొప్ప దేవ, నీ సర్వాధికార ప్రణాళికలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మరి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. రేపు ఉదయం 5:30కి మనకి యథావిధిగా మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది. ఈ వీక్ అంతా ఉంటుంది. అలానే శుక్రవారం కూడా స్త్రీల కూడిక ఉంటుంది. ఇవాళ పాస్టర్ గారు వ్యాక్సినేషన్ వేసుకున్నారు కాబట్టి ఒకవేళ ఏమన్నా మార్పు ఉంటే కనుక నేను రేపు గ్రూప్లో మెన్షన్ చేస్తాను. బట్ అదర్వైజ్ మనకి ఆన్లైన్లో స్త్రీల కూడిక ఉంటుంది. అదే రీతిగా మనకి శనివారం సాయంత్రం ప్రేయర్ ఫెలోషిప్ ఉంటుంది. ఆదివారం ఉదయం 8 గంటలకి ఆన్లైన్లో మనకి లైవ్ స్ట్రీమింగ్ చర్చ్ సర్వీస్ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. లేదంటే తర్వాత అప్లోడ్ కూడా చేయబడుతుంది. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. జాగ్రత్తలు తీసుకోండి. ప్రార్థన చేసుకోండి. సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఒకరినొకరు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఎంకరేజ్ చేసుకోండి. దేవుని యొక్క సర్వాధికార ప్రణాళికలో ప్రతి పరిస్థితిని కూడా మనం ఫేస్ చేయడానికి దేవుడు మన కృప చూపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.